కోట అంటే అయ్యమ్మ ఈ ఊరు గంగమ్మ ఆయమ్మ తెలిసిందిలే బాగా ఏ తొలిగట్ట పోవద్దని ఇంటే నిగ్గిలు పట్టాలి పక్కన పూలు ఎత్తుతాను కాలం కొడకల్లారా కాలంలో పడతాం పులిస్టాపట్టు గమ్మున అయిపోవాలవా ఎన్నిసార్లు నారాయణ పులిస్టాప్ నారాయణ పులిస్టాప్ వాడి పేరు మా ఊర్లో ఎట్టద్దు ఎలా పెద్ద గలాట్లో ఏం గలాట్లా చాలా గలాట్లు లేదప్ప మీ ఊర్లో గలాట్లు అయితే నారాయణకు నాకు సంబంధం ఏమిడా వాడి పేరు మా ఊర్లో ఎట్టదురా ఏమి సమ్మె వాడని మెక్కందరకు నిలిపినాడు మా ఎక్కడ దొరకమిడాడు మా పెద్దమ్మ దొరకమిడాడు నేను మొన్న నారాయణ అనకూడదు వాడి పేరు ఎట్టదురా అన్నారు నారాయణ నారాయణ ఇంకేమన్నా కాదురా నారాయణ వద్దంటే మళ్ళా మాయనే వచ్చా అయితే నారాయణ అనకొద్దు మానాయన అనకొద్దా అన్నకొద్దు కదప్పా నారాయణ అనకూడదు మానాయన అనకూడదు రెండు నాయన అనకూడదు రెండు మూటాలు ఉండేది రెండేది ఇట్లా రెండేది ఇట్లా అట్లాంటి బాత్రూమ్ ఇట్లా ఇల్లు రెండు అనకూడదురా ఆ పప్పు ఏం తిప్పుతానప్ప పప్పుగా బాగుంది ఆయన ఉత్పత్తి చేసి నాశనం చేసినారు మరొకటి 80 గ్రామస్తులకు వాయిలపాడు గ్రామస్తులకు మనకి మెట్టెట్లు పెట్టుకుని వచ్చినారు వాయిలపాడు అని మరి అలాగే సిపిఎం గ్రామస్తులకు విచ్చేటువంటి కోట్లాది మంది జన సమూహానికి మరి అలాగే చిన్నకి పెద్దలకి కళాకారులకి అమ్మగారికి తాతగారికి చిన్నమ్మగారికి చిన్నమ్మగారికి ఆవులకు ఎద్దులకు ఎండిపోతులకు శామనాలకు బల్పులకు అందరికీ ఉంటాయే సరిపెడతారు మా హృదయపూర్వక నమస్కారాలు ఇంత సభ ముఖ్య కార్యక్రమాలు ఈ లోక పరలోకి చేరేటువంటి స్వర్గీయులు పెద్దలు